విక్రమసింహపురి విశ్వవిద్యాలయ 10, 11, 12వ స్నాతకోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. స్థానిక వీపీఆర్ కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ వేడుకలను ఈ నెల 9వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ స్నాతకోత్సవానికి సంబంధించిన పూర్తి వివరాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ ఈ ఉమ్మడి స్నాతకోత్సవానికి మొత్తం 6017 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో డిగ్రీ కోర్సుకు సంబంధించి 4921 మంది, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల నుండి 1075 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారని తెలిపారు. అలాగే 21 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేయనున్నామన్నారు. ఈ వేడుకలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు 45 బంగారు పతకాలను అందించనున్నామని తెలిపారు. సమాజంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 3 ప్రముఖులకు ఈ సందర్భంగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. విద్యార్థుల సౌకర్యార్థం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించింది. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, అన్నమయ్య సర్కిల్ ఈ 3 ప్రాంతాల నుండి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ వరకు ఉచిత బస్సులు నడుపనున్నారు. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సకాలంలో వేడుకకు హాజరు కావాలని వైస్ ఛాన్సలర్ కోరారు. విశ్వవిద్యాలయం యొక్క 10వ, 11వ, 12వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 9వ తారీఖున నిర్వహించడానికి మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో మన రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారి అనుమతి మేరకు ఈ నెల 9వ తారీఖున మా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి 10వ, 11వ, 12వ స్నాతకోత్సవాన్ని వీపీఆర్ కన్వెన్షన్ హాల్, గోల్గమూడి రోడ్లో ఉన్న వీపీఆర్ కన్వెన్షన్ హాల్ నందు 11:30 గంటల సమయానికి స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో ఈ 3 స్నాతకోత్సవాలు కలిపి ఒకేసారి నిర్వహిస్తున్న దీంట్లో దాదాపు 6,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 6,000 మంది విద్యార్థుల్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దాదాపు 5,000 మంది ఉన్నారు. ఇంకా మిగిలిన 1000 మంది విద్యార్థులు పీజీ డిగ్రీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరు కాక 21 మంది పిహెచ్డి పట్టాదారులు కూడాను మా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టాలు పొందుతున్నారు. 21 మంది కూడాను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అత్యంత అద్భుతంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కాన్వకేషన్లో పాల్పంచుకోవడానికి మన రాష్ట్ర గవర్నర్ మా విశ్వవిద్యాలయం యొక్క కులపతి హోదాలో ఎస్ అబ్దుల్ నజీర్ గారు ప్రత్యక్షంగా పాల్గొనడానికి చేస్తున్నారు. వారితో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, మా డీన్స్, మా విశ్వవిద్యాలయం యొక్క హెడ్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్ అందరూ ఈ కాన్వకేషన్లో పాల్గొంటున్నారు. ఈ కాన్వకేషన్లో 21 పరిశోధన డిగ్రీలతో పాటు దాదాపు 45 గోల్డ్ మెడల్స్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. వివిధ సబ్జెక్ట్స్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకి అంతా కలిపి మూడు కాన్వకేషన్లు కలిపి దాదాపు 45 గోల్డ్ మెడల్స్ బహుకరించడం జరుగుతుంది. ఇవి కాక మా యూనివర్సిటీలో ఈ స్నాతకోత్సవంలో 3 విశిష్ట వ్యక్తులకి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ 3 విశిష్ట వ్యక్తులలో 2 వ్యక్తులు ఈ గడ్డపైన, నెల్లూరు గడ్డపైన పుట్టి ఇక్కడే విద్యాభ్యాసం చేసి సమాజ సేవలో అగ్రగామి స్థానంలోకి చేరుకున్నారు. ఈ జిల్లాకే కాకుండా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడాను వారు ఎనలేని సేవలు అందిస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారు. కేఐ వరప్రసాద్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోనే జన్మించి ఇక్కడ విఆర్ కళాశాలలో డిగ్రీ చదివిన తర్వాత జేఎన్టీయు కాకినాడలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో పట్టా పొంది డిఆర్డిఓలో దాదాపు ఒక 15 సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత
ఎంటర్‌ప్రెన్యూరర్‌గా తన జీవితాన్ని కొనసాగించడానికి నిర్ణయం తీసుకొని ఆ గవర్నమెంట్ జాబ్‌ను వదిలి శాంతా బయోటెక్స్ అనే ఒక ఫార్మా ఇండస్ట్రీని స్థాపించడం జరిగింది. సారు ఆ ఫార్మా ఇండస్ట్రీ ద్వారా భారతదేశంలో అతి చౌకగా వ్యాక్సిన్స్ని తయారు చేయడానికి నడుం బిగించారు. సో మనం అంతవరకు యాక్చువల్గా వ్యాక్సిన్స్కు ఇతర దేశాలపైన ఆధారపడి దిగుమతి చేసుకొని మన దేశీయ అవసరాలకు వ్యాక్సిన్ వాడుకోవడం జరుగుతుంది. నిన్నటి ఒక 3 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా టైంలో కూడాను అతి చౌకగా, అంటే ప్రపంచంలో 1000 రూపాయలు ఉన్న వ్యాక్సిన్ మనకు అతి సామాన్యుడికి అందుబాటులో 5 రూపాయలకు, 10 రూపాయలకు, 15 రూపాయలకు, 50 రూపాయలకు అలాగా అతి చౌకగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసి అతి సామాన్యులకు కూడాను వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి ఈ జిల్లాకి కాకుండా ఈ రాష్ట్రానికి కాకుండా మన భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రసిద్ధులు సంపాదించుకుంటున్న మన వరప్రసాద్ రెడ్డి గారికి మనం గౌరవ డాక్టరేట్ కూడా నిర్వహించడం జరిగింది. సార్ గారి సేవలను గుర్తించి ఆల్రెడీ భారత ప్రభుత్వం కూడా పద్మభూషణ్ అవార్డును సత్కరించడం జరిగింది. మన యూనివర్సిటీ కాకుండా ఆల్రెడీ సార్కి వివిధ విశ్వవిద్యాలయాలు కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. సో ఇంత విశిష్ట సేవలు, దేశానికి ఇంత విశిష్ట సేవలు అందించి అతి సామాన్యులు కూడాను వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి ఒక ఎంటర్‌ప్రెన్యూరర్‌గా సక్సెస్ఫుల్ జీవితాన్ని గడుపుతున్న వరప్రసాద్ రెడ్డి గారికి మన గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో ప్రజలు వాళ్ళని వాళ్ళు సన్మానించుకున్నట్టుగా మేము భావిస్తున్నాము. సో ఇలాంటి విశిష్ట వ్యక్తికి గౌరవ డాక్టరేట్ ఇవ్వడం కూడాను మా విక్రమసింహుడు విశ్వవిద్యాలయానికి చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. సో ఇంకా రెండో వ్యక్తి శ్రీ బీదా మస్తానరావు యాదవ్ గారు. మీ అందరికీ తెలుసు, బీదా మస్తానరావు యాదవ్ గారు కూడా నెల్లూరు జిల్లాలో ఒక చిన్న అతి సామాన్యమైన కుటుంబంలో, ఇసుకపల్లి అనే ఒక గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎంటర్‌ప్రెన్యూరర్‌గా, అంటే ఇండస్ట్రీని స్థాపించి దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ ఆక్వా రంగంలో కొత్త పరిశోధనలకి నాంది పలికి ఆక్వా రంగం ద్వారా ఎదుగుతూ విదేశాలకు కూడాను మన ఆక్వా ప్రోడక్ట్స్ను అందించే స్థాయికి ఎదిగి ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. మా విశ్వవిద్యాలయానికి ఎల్లవేళలా సార్ యొక్క తోడ్పాటు మాకు అందుతూనే ఉంది. మా విశ్వవిద్యాలయంలో మెరైన్ బయాలజీలో కూడాను మంచి పరిశోధన ఫలితాలు మేము సాధిస్తున్నాము. ఈ మెరైన్ బయాలజీ డిపార్ట్మెంట్కు, తద్వారా ఇంకా సైన్స్ డిపార్ట్మెంట్లకి మన బీదా మస్తానరావు యాదవ్ గారు ఎన్నో సందర్భాల్లో సెమినార్లు నిర్వహించుకోవడానికి, మాకు ల్యాబ్లలో ఫెసిలిటీస్ పెంపొందించుకోవడానికి ఎన్నో రకాలుగా మాకు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో ఇలా ఫార్మా రంగంలో వినూతనమైన ప్రయోగాలు చేపట్టి వినూతనమైన ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఈ నెల్లూరు ప్రాంతం నుంచి దేశ విదేశాలకు ఎగుమతులను అందిస్తూ విదేశీ మార్కెట్ నిల్వ పెంచడానికి కూడాను సార్ యొక్క హెల్ప్ అనేది ఈ దేశానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఫార్మా రంగంలో, ఆక్వా రంగంలో ఎంత విశేష ప్రతిభ కనపరిచి పరిశ్రమలు స్థాపించి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ మానవతా దృక్పథంతో ఎంతో సేవాభావంతో అడిగిన వాళ్ళకందరికీ తనకు తోచిన సహాయంతో ఈ విధంగా సహాయం చేస్తూ ఈ జిల్లాకు గర్వకారణంగా నిలిచిన బీదా మస్తానరావు గారిని గౌరవ డాక్టరేట్ సత్కరించుకోవడం అనేది కూడా ఈ జిల్లా ప్రజలు వారిని వారు సత్కరించినట్టు నేను భావిస్తాము. బీదా మస్తానరావు గారికి కూడాను మేము గౌరవ డాక్టరేట్ ఇస్తున్నందుకు మా విక్రమసింహుడు యూనివర్సిటీ చాలా గర్వకారణంగా పిలువడం. విశేష సేవలు అందించిన ఇంకొక ప్రముఖ ఆచార్యుడు ఆచార్య గోవర్ధన్ దాస్. వీరు జేఎన్యూలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జీవశాస్త్రానికి సంబంధించిన విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ
దేశ విదేశాల్లోని పేరెన్నికైన ల్యాబొరేటరీలో విశేషమైన పరిశోధనలు చేసి సైన్స్ యొక్క అభివృద్ధికి వారి యొక్క సేవలను అందించారు. వీరు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం గోవర్ధన్ దాస్ గారిని ఐజర్ భోపాల్ డైరెక్టర్గా నియమించింది. అక్కడ పనిచేస్తుండగానే నీతి ఆయోగ్లో మెంబర్షిప్ను సాధించి వారి యొక్క సేవలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయించింది. మీ అందరికీ తెలుసు, నీతి ఆయోగ్ గతంలో ఉన్న పేరు ప్రణాళిక సంఘం. సో ప్రణాళిక సంఘంలో మొత్తం 6-7 మంది సభ్యులు మాత్రమే ఉంటారు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు. సైన్స్ టెక్నాలజీకి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్కు తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి గోవర్ధన్ దాస్ గారు ఈ మధ్య కాలంలోనే నియమించబడ్డారు. సో సారు ఛార్జ్ తీసుకొని కూడా దాదాపు ఒక 15-20 డేస్ అయింది. సో వీరు కూడాను సైన్స్కి టెక్నాలజీ అభివృద్ధికి వారు ఎనలేని కృషి చేసి భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతిని తీసుకొచ్చారు. సో వీరి యొక్క సేవలకు గుర్తింపుగా మన విక్రమ్ సింహపూర్ విశ్వవిద్యాలయం ఈ స్నాతకోత్సవంలో వీరికి కూడాను గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ స్నాతకోత్సవం సంబంధించి పాసుల పంపిణీ, అతిథులకు మేము విధించిన నిబంధనలు, రవాణా సదుపాయం. సో విశ్వవిద్యాలయం యొక్క ఈ స్నాతకోత్సవం 10, 11, 12వ స్నాతకోత్సవం 9వ తారీఖున గొలకమూడి రోడ్లో ఉన్న వైపీఆర్ కళ్యాణ మండపం, వైపీఆర్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్నాము. అక్కడికి చేరుకునే దానికి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, పాల్గొనదలిసిన ఇతరులకి, అతిథులకి వారి సౌకర్యార్థం మూడు ప్రాంతాల నుంచి బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో ఆత్మకూరు బస్ స్టాండ్, ఇంకోటేమో నెల్లూరు బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్ ఒకటి. దాని తర్వాత 3వ బస్ ఏమో అన్నమయ్య సర్కిల్. సో ఈ 3 ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా ఈ స్నాతకోత్సవంలో పాల్గొనబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఇతర అతిథులను చేరవేయడానికి ఈ ఫెసిలిటీని మనం అందిస్తున్నాము. దీనికి సంబంధించిన మిగతా వివరాలన్నీ కూడా మా వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక్కడ విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవం జరుగుతుందంటే ఒక పెద్ద కార్యక్రమము. ఈ కార్యక్రమంకి చాలా మంది యొక్క సహకారం అవసరము. ముఖ్యంగా ఈ కార్యక్రమము పీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టుకోవడానికి, అక్కడ విద్యార్థులకి ఆ రోజు భోజన వసతి కల్పించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన రఘు ఎంపీ గారు, అలాగే వేమిరెడ్డి ప్రశాంతి గారు చాలా ఇతోధికంగా స్పాన్సర్షిప్ చేశారు. వాళ్ళు దీన్ని పూర్తిగా ఉచితంగా మన పిల్లలకు అందజేస్తున్నారు. సో ప్రత్యేకంగా వాళ్ళకి ఈ సమయంలో ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లాగే మనకి ఈ కార్యక్రమము కాకుండా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ మాకు సహకరిస్తున్నారు ప్రత్యక్షంగా, పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే సర్వేపల్లి గారు. సార్ గారికి కూడా మేము ఈరోజు ప్రత్యేకంగా మేము మా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమము దివ్యంగా జరగాలి అంటే డిస్ట్రిక్ట్ యొక్క అడ్మినిస్ట్రేషన్, మన ఆనరబుల్ కలెక్టర్ గారు హిమంత్ శుక్లా గారు, అట్లాగే ఎస్పీ గారు రజిత ఏజెల్లా గారు, అట్లాగే మన కమిషనర్ నందన్ గారు, వీళ్ళ యొక్క సహకారం కూడా చాలా అవసరం. వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో మాకు సహకరిస్తున్నారు. అలాగే వివిధ రకాలైనటువంటి హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతోధికంగా ఈ గవర్నర్ యొక్క కార్యక్రమంలో అవసరమైన ప్రోటోకాల్ సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో పరిగణలోకి తీసుకొని విశ్వవిద్యాలయానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవడానికి ఇట్లా మనకు కళాశాలలో పనిచేస్తున్న, మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా చాలా సహకరిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల విభాగంలో ఉన్నటువంటి డీన్ గారు కావచ్చు, అట్లాగే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళ అడిషనల్ కంట్రోలర్స్, అట్లాగే ప్రిన్సిపాల్ గారు. అట్లాగే ఈ కార్యక్రమానికి మేము కమిటీలు నిర్వహించాం. వివిధ కమిటీలు ఉన్నారు. ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకునే కమిటీకి సంబంధించినటువంటి కన్వీనర్స్ ఉన్నారు, సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో అందరూ మీరు ఈ సమాచారాన్ని మన యొక్క ప్రజలకు అందించి, విద్యార్థులకు అందించి, వాళ్ళు సక్రమంగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరిస్తారని సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఒకటే విన్నపాము. ఇప్పుడు పెద్దలందరూ చెప్పినటువంటి సూచనలు, వివరాలు, సమాచారాన్ని ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేసి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అందరికీ సక్రమంగా రీచ్ అయ్యేలాగా తెలియజేయమని ఒక విన్నపము.
అలాగే ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకునేందుకు సహకరించవలసిందిగా మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా విన్నపం. థ్యాంక్ యూ. 10-11వ స్నాతకోత్సవానికి సంబంధించి ఇక్కడికి చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి విలేకరులందరికీ మా అభినందనలు తెలియజేస్తూ, సో ఈ స్నాతకోత్సవాలు 3 కూడా మనం ఈ నెల 9వ తేదీన పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరగడం జరుగుతుంది. దాదాపు 6,000 మంది 6,017 మంది విద్యార్థులు వివిధ రకాల డిగ్రీ, యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన డిగ్రీ కోసము ఈ యొక్క స్నాతకోత్సవాలకి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 6,017 మందికి గవర్నర్ ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ద్వారా మనం ఈ డిగ్రీలను కన్ఫర్మ్ చేయబోతున్నాము. దీంట్లో భాగంగా మనం 4,900 మందికి యూజీ డిగ్రీలను, దాదాపు 1000 మందికి పీజీ డిగ్రీలను, పీజీ ప్రొఫెషనల్ కోర్సుల డిగ్రీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో మనం ఇన్ పర్సన్ అంటే మన స్నాతకోత్సవానికి వచ్చి డిగ్రీలు తీసుకునే వాళ్ళు మొత్తం 435 మంది పీజీ వాళ్ళు, 21 మంది పిహెచ్డి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం 45 మందికి ఈ యొక్క బంగారు పత్రాలను ఇవ్వడం జరుగుతుంది వివిధ కోర్సులకు సంబంధించి. దీనికి గాను మనం విద్యార్థులు ఇక్కడికి చేరుకోవడానికి, విద్యార్థులను ఆహ్వానించడానికి మనం ఆల్రెడీ అందరికీ 455 మందికి మనం యూనివర్సిటీ ద్వారా లెటర్లు పంపడం జరిగింది పోస్ట్ ద్వారా. అలాగే ఈ యొక్క స్నాతకోత్సవానికి రావాల్సినటువంటి డ్రెస్ కోడ్, దానికి సంబంధించిన నియమాలకు సంబంధించినటువంటి మొత్తం లిస్టు కూడా మనం ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ 455 మందిని ఒక వాట్సాప్ గ్రూప్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళకి మొత్తం సమాచారాన్ని చేరవేయడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని మీరు కూడా అంటే పత్రికా విలేకరులు కూడా మీ యొక్క వార్తాపత్రిక ద్వారా తెలియజేసి అందరినీ ఈ యొక్క స్నాతకోత్సవానికి ఆదరయ్యే విధంగా చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మనం విద్యార్థుల సౌకర్యం కోసం బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది, ఫ్రీ బస్సెస్ని. ఆ ఫ్రీ బస్సెస్ వచ్చేసి మనం ఆత్మూరు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర ఒక పాయింట్ని, అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇంకో పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నమయ్య సర్కిల్ దగ్గర కూడా ఇంకో పాయింట్ని ఏర్పాటు చేసి విద్యార్థుల్ని మనం ఆ యొక్క వేదిక దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కి నేరుగా చేరుకోవాలని, తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ కాన్వొకేషన్కి వస్తున్నారో వాళ్ళు ముందు రోజు అనగా 8వ తేదీ జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మనం ఇక్కడ ఉత్తరసింహపురి విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ సెక్షన్ అంటే ఎగ్జామినేషన్ భవన్ దగ్గర వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది గవర్నర్ ప్రోగ్రామ్ కాబట్టి దానికి సంబంధించి మనం ముందుగానే వాళ్ళకి ఎంట్రీ పాస్ని ఇస్తాము. అవి వచ్చేసి 8వ తేదీ ఉదయం 10 నుంచి 5 వరకు. ఎవరైనా లాంగ్గా ఉండేవాళ్ళు, లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఆ యొక్క 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మనం ఆ యొక్క విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క పాసులు జారీ చేసేటువంటి ఒక కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు నేరుగా వచ్చి కూడా ఆ యొక్క పాసులు తీసుకొని కాన్వొకేషన్కి హాజరవచ్చు. అలాగే ఈ మొబైల్స్ని కూడా మనం లోపలికి ఎంట్రీ చేయడం జరగదు, ఎందుకంటే స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ముందుగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఒక సపరేట్గా కౌంటర్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆ యొక్క మొబైల్ని ఆ యొక్క కౌంటర్లో డిపాజిట్ చేసి మళ్ళీ వాళ్ళు ఈ యొక్క సమావేశం అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకొక హెల్ప్ డెస్క్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైనా వివరాల కోసం హెల్ప్ డెస్క్, అలాగే విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి, అలాగే మధ్యాహ్నం వాళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క స్నాతకోత్సవంలో పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను. A new dawn rises in Stonehouse Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to
create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.